ఓం నమో వెంకటేశాయ. శాంతాభయ బోధ భావ కాంతాచల సామ్య భావ గోవింద గోవింద. భావస్వభావ బోధక భావాభావ విశోధక గోవింద గోవింద. బోధస్వభావో న భవేర్హి బుద్ధః జన్యార్థభావోపి భవేర్విశుద్ధః శబ్దేన బోధ్యో న తు శబ్దబద్ధః త్వం సర్వదానన్యత ఏవ సిద్ధః అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహోపదేశం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయామలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వ చిరసేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. ఆందోళనరావు గారు ఆ రోజు చాలా ఆందోళనలుగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఆందోళన పడుతూనే ఉన్నాడు. కానీ ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంది. చిన్నప్పటి నుంచి అనుకున్న కాలేజీలో సీట్ రాలేదని ఆందోళన పడ్డాడు. అనుకున్న చదువులేకపోయాను అని బాధపడ్డాడు. అనుకున్న ఉద్యోగం రాలేదనుకున్నాడు, అనుకున్న సంబంధం రాలేదనుకున్నాడు. అన్నిటికీ ఆందోళన పడుతూనే ఉన్నాడు, సహజమైపోయింది. కానీ ఏదో చిన్న ఉద్యోగంలో కుదురుకుని ఏదో వచ్చిన గంతకు తగ్గబొంత లాంటి సంబంధం చేసుకుని ఈరోజు పిల్లవాడిని కనే పరిస్థితికి వచ్చాడు. పిల్లవాడు ఇంకేముంది పుట్టబోతున్నాడు, డెలివరీ కాబోతోంది. ఈ సమయంలో ఈ ఆందోళనరావులో ఆందోళన చాలా హెచ్చింది. ఏమని, ఇంతవరకు
నా తలరాత నా జీవితంలో అస్సలు బాగాలేదు, నేను అనుకున్నది ఏమీ జరగలేదు, నాకేమీ మంచి అందలేదు, కనీసం ఇప్పుడు పుట్టబోయే బిడ్డకైనా సరే తలరాత బాగుండాలి. ఇతని తలరాతని పైన బ్రహ్మగారు గనక రాసేస్తే నాకు రాసినట్టే రాస్తాడేమో, నాకు ఏమీ అందనట్టుగా రాశాడు కదా అలాగే ఇతనికి కూడా రాసేస్తాడేమో, అలా కాకుండా ఇతని తలరాత బాగుండాలి అంటే ఏం చేయాలి అని ఆందోళన పడ్డాడు. ప్రతిసారి ఆందోళన పడి ఊరుకునేవాడు, ఈసారి మాత్రం ఏదో ఒకటి చేయాలనుకుని అక్కడికక్కడ కూర్చుని బ్రహ్మగారి గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మగారిని తపస్సు ద్వారా మెప్పించి ఆయన్ని ఒప్పించి తన పిల్లవాడి తలరాతను తానే రాసుకోవాలి అని ఇతని సంకల్పం. ఆ సంకల్పంతో బ్రహ్మగారి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ ఎవరికి తొందరగా అందని బ్రహ్మగారు ఆందోళనరావుకి మాత్రం చాలా తొందరగా వచ్చేశారు. వచ్చేసి వరం ఏం కావాలో కోరుకోమన్నారు. కోరుకోమంటే ఆందోళనరావు చాలా సూటిగా మాట్లాడానని అనుకున్నాడు. సూటిగానే చెప్పడం, నా పిల్లవాడి తలరాత నేనే రాసుకోవాలి నాకు వరం ఇవ్వు అని. బ్రహ్మగారు మాత్రం 2 చేతులతో 4 తలకాయలు గోక్కోవలసి వచ్చింది. వీళ్ళకంటే రాక్షసులు బెటరు, అడగాలనుకున్నదేదో డైరెక్ట్గా అడుగుతారు, కావాల్సిందేదో తెలుసుకుని మాట్లాడతారు. ఈ మనుషులతో వచ్చింది చిక్కిదే, వీళ్ళకి ఏం కావాలో తెలియదు, పిల్లవాడి తలరాత వీడు రాస్తానంటున్నాడు, ఏం రాస్తాడో ఏం చేస్తాడో తెలియదు. సరే పోనీ అని, సరే ఇలా కాదు, వాడి తలరాత రాయాలి అంటే నువ్వు బ్రహ్మవి కావాలి కదా, బ్రహ్మ నుదుటి మీద తలరాత రాస్తాడు, నీ పిల్లవాడి తలరాత రాయాలంటే నువ్వు బ్రహ్మవు అవ్వాలి, అందుకని ఒక పని చెయ్యి, నా నెత్తిన 4 కిరీటాలు ఉన్నాయి కదా, ఎలాగూ ఒక కిరీటం నీ నెత్తిన పెడతాను, నువ్వు బ్రహ్మవు అయిపోతావు, అప్పుడు నీ పిల్లవాడి తలరాత నువ్వు రాసుకో అన్నాడు. ఆందోళనరావు గారిలో ఆందోళన మొత్తం పటాపంచలైపోయింది. ఆహా, తొందరగా అందింది వరం అనుకున్నాడు. అనుకుని బ్రహ్మగారి ఇచ్చిన కిరీటం తీసుకున్నాడు, నెత్తిన పెట్టుకుని ఒకసారి ఏం రాద్దామని మనసులో నిర్ణయించుకుని పెన్ను తీసుకుని, తలరాత రాసే పెన్ను అది తీసుకుని పిల్లవాడి నుదుటి మీద రాసేద్దాము అని ఒక్కసారి పిల్లవాడి కోసం చూశాడు. చూస్తే పరిస్థితి ఏంటంటే, లోకంలో లక్షల మంది, కోట్ల మంది పిల్లలు కనిపిస్తున్నారు. ఆ పిల్లలందరూ నా పిల్లలే అనిపిస్తున్నారు. ఆ పిల్లల్లో నా పిల్లవాడు అన్నవాడు ప్రత్యేకించి కనిపించటం లేదు. అందరూ పిల్లల్లానే కనిపిస్తున్నారు. ఇంకా కష్టమైన విషయం, ఆ పిల్లల్లో కుక్కలు, నక్కలు, గాడిదలు, ఏనుగులు, దున్నలు అన్నీ ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ రెడీగా క్యూలో ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి తలరాత రాయించుకోవడానికి సిద్ధంగా. ఆందోళన ఈసారి డబుల్ అయిపోయింది. బ్రహ్మగారిని పిలిచి, ఇదేం మాయా, నా పిల్లవాడికి మాత్రమే కదా నేను రాసుకుందామని అనుకున్నాను, నువ్వేమో నా చేతికి పెన్ను ఇచ్చావు, కిరీటం ఇచ్చావు, తీరా చూస్తే పిల్లల్లో నా పిల్లవాడు కనిపించట్లేదు, అందరూ సమానంగా కనిపిస్తున్నారు, ఇలాంటప్పుడు నా వరం ఎలా తీరుతుంది, నేను ఎలా రాసుకుంటాను, నా పిల్లవాడిని మాత్రం విడిగా తీసుకొచ్చేసేయి, నేను రాసుకుని నా పని నేను చూసుకుని పోతాను అన్నాడు. బ్రహ్మగారు, అలా కుదరదు, బ్రహ్మ తలరాత రాస్తాడు అంటే అందరినీ పిల్లలు అనుకుని రాస్తాడు, నేను నా పిల్లలు అనుకునే రాస్తాను అందరికీ. నా పిల్లలందరికీ అందరూ ఇలా ఎదురుకుండా నుంచుని తలరాత రాయమని రెడీగా ఉంటే ఎవరెవరికి ఏం రాయాలో తెలియక ఎవరికి పడితే ఎలా పడితే అలా రాయలేం కాబట్టి వారి వారి కర్మల ప్రకారం వారికి రాస్తాను, నా పిల్లలు అనుకుని రాస్తానే తప్ప నా పిల్లలు వారు చేసుకున్న కర్మలకు ఫలితాలను అనుభవించాలి అని వాళ్లకు తలరాత రాస్తానే తప్ప ప్రత్యేకించి నీకొక రకంగా ఇంకోటికి ఒక రకంగా నేను రాయను కాదు, ఈ కిరీటం పెట్టుకున్నవాడు, ఈ పెన్ను పట్టుకున్నవాడు ఎవడు అలా రాయలేడు, కాబట్టి నీ పిల్లవాడిని నువ్వు వెతుక్కోవటం అనేది అసంభవం. ఈ కిరీటం ఉన్నంతసేపు అందరూ నీ పిల్లలే, అందరికీ నువ్వు రాయవలసిందే, అందరికీ వారి వారి కర్మల ప్రకారం రాయవలసిందే, ఇది తప్ప వేరే దారి లేదు. ఒకటి, నాకు శ్రమ తగ్గించడానికి అందరికీ రాస్తానంటే రాయి, లేదంటే కిరీటము పెన్ను ఇచ్చి నీ మానాన్ని నువ్వు పోయి కింద డెలివరీ అయిపోతోంది, జాగ్రత్తగా ఏమన్నా తోడు ఉండాలంటే ఉండు
అని చెప్పి పంపించేశాడు. ఇదేం పెద్ద పురాణ గాథ కాదు, ఇదేదో చందమామ కథే వాస్తవానికి. కానీ ఇందులో నీతి మాత్రం చాలా బలంగా ఉంది. ఆ నీతి వెనకాల మాత్రం బ్రహ్మగారి స్వభావం అనేది బలంగా దాగి ఉంది. మనం కూడా బ్రహ్మగారిని ఇలాంటి ప్రశ్నే వేశాము. దేవమాయను తెలుసుకున్న వాళ్ళు అని కొంతమంది లిస్ట్ మీరు చెప్పారు. ఆ లిస్టులో మీరు, మీ పిల్లలు, మీ మనవలు, మీ పిల్లల మనవల తాలూకు పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. మీ దాయాదులే మొత్తం ఉన్నారు తప్ప సామాన్యులు ఎవరూ లేరు. మాలాంటి వారు ఎవరూ లేరు, మాలాంటి వారి పేరు లేదు. అలా ఎందుకు చేశారు అని మనం కూడా ఆందోళనరావు అడిగినటువంటి ప్రశ్న లాంటి ప్రశ్ననే అడిగాము. అతను నా పిల్లవాడికి తలరాత లేదా నాకు తలరాత సరిగ్గా ఎందుకు రాయలేదు అన్నట్లుగా అడిగాడు. డైరెక్ట్గా అడగలేదు, కానీ మనం డైరెక్ట్గా అడిగాము. కానీ బ్రహ్మగారు దానికి కూడా ఇదే రకమైనటువంటి సమాధానం చెప్తున్నారు. తేవై విదంత్యతి తరంతి చ దేవమాయాం స్త్రీ శూద్రహూణ శబరా అపి పాపజీవా యద్యద్భుత క్రమ పరాయణ శీల శిక్షా తిర్యగ్జనా అపి కిము శృతధారణాయే అని. నేనేమి ఫలానా వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు, ఫలానా వారికి తెలియదు అనే మాట అనలేదు కదా. ఫలానా వారు తెలుసుకున్నారు అని వాళ్ళ లిస్టు చెప్పాను. లిస్టులో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. కానీ ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ శ్రమపడి కష్టపడి సాధన చేసుకుని తెలుసుకున్నారు. ఒకవేళ గనక మిగతా వాళ్ళు కూడా అదే విధంగా శ్రమపడి కష్టపడి సాధన చేసుకునే మాట అయితే తేవై విదంతి, వారు కూడా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు, దేవమాయను తెలుసుకోగలుగుతారు. అతి తరంతిచ దేవమాయాం, దేవమాయను దాటటం అనేది వాళ్ళకు కూడా సాధ్యపడుతుంది. వాళ్ళు కూడా దాటుతారు, దాటగలుగుతారు కూడా కాదు, దాటి తీరుతారు. తేవై విదంతి అతి తరంతిచ దేవమాయాం. ఎవరు అంటే స్త్రీలు, శూద్రులు, అలాగే హూణులు అంటే ఏమాత్రం వైదిక సంస్కారం లేనివారు, వాళ్ళు శబరాహ, అసలు మానవుల్లో వీళ్ళు ఉన్నారా లేరా అనే సందేహానికి విషయంగా ఉండేటువంటి వాళ్ళు, ఆటవికులు, అతి పశుప్రాయమైన జీవనం కలిగిన వాళ్ళు కూడా తేవై విదంతి అతి తరంతి చ దేవమాయ. ఎవరైనా తెలుసుకోగలరు, ఎవరైనా సరే ఆ దేవమాయను దాటగలుగుతారు. అపి పాపజీవాహం, వీళ్ళే కాదు, కేవలం పాపం చేసుకోవటమే జీవన విధానంగా మార్చుకున్నవారు కూడా ఆ పాప జీవన విధానం నుండి బయటకు వచ్చి సరి అయిన రీతిలో సాధన గనక చేసుకోగలిగినట్లయితే తేవై విదంతి అతి తరంతి చ దేవమాయాం. పాపాలను చేసుకోవటమే అలవాటుగా ఉంచుకున్నవారు కూడా ఏమాత్రం జ్ఞానానికి సంబంధం లేదేమో అనే సందేహంలో ఉన్నవారు కూడా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా తేవై విదంతి అతి తరంతి చ దేవమాయాం. అయితే దీనికి సాధన అనేది ఎలా ఉండాలి అంటే, సాధన ఎలా ఉండాలి అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యద్భుత క్రమ పరాయణ శీల శిక్షా. ఒకవేళ గనక వారు అద్భుత క్రమం, అద్భుతమైనటువంటి పాద విన్యాసంతో, తన యొక్క వ్యాపకంతో ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేటువంటి ఆ పరమాత్మను అనుసరించగలిగినట్లయితే అద్భుత క్రమ శీల శిక్షా. అద్భుతక్రముడైనటువంటి పరమాత్మ తాను తీసుకునేటువంటి అవతారాలలో ఏ క్రియకు తాను కర్తగా నుంచోవటం లేదు, తనను తాను కర్తగా భావించటం లేదు, ఆ క్రియకు ఫలితాన్ని ఆశించటం లేదు అనే విషయాన్ని, ఇంకా చాలా విషయాలను గనక సరిగ్గా అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోగలిగినట్లయితే, లేకపోయినా యది అద్భుతక్రమ పరాయణశీల శిక్ష, ఈ అద్భుతక్రముడైనటువంటి పరమాత్మనే పరాయణం, చివరి మజిలీగా భావించేటువంటి మహాభక్తాగ్రేసరుల యొక్క శీల శిక్ష, వారు నడుచుకున్నట్లే వీరు నడుచుకోగలిగినట్లయితే, వాళ్లను అనుసరించగలిగినట్లయితే, వాళ్లను అనుకరించగలిగినట్లయితే యద్భుతం పరాయణ శీల శిక్ష, అప్పుడు తేవై విదంతి అతి తరంతి చ దేవమాయాం. సాధనను సులభంగా ఇంతే చెప్పుకోవచ్చు. ఒకటి,
పరమాత్మను అనుసరించటం లేదా పరమాత్మను అనుకరించటం లేదా పరమాత్మనే చివరి మజిలీగా భావించేటువంటి మహాభక్తాగ్రేసరులను సాధకులను అనుసరించటం అనుకరించటం. యద్యద్భుత పరాయణ శీల యద్యద్భుత క్రమ పరాయణ శీల శిక్షా. ఇలా గనక సాధన చేసుకోగలిగినట్లయితే తిర్యగ్జనాః అపి, పశుప్రాయమైన జీవనం కలిగిన వారైనా సరే, చివరికి పశువులైనా సరే, ఏనుగు లాంటి జంతువులైనా సరే, తిర్యగ్జనాః అపి విదంతి అతితరంతి చ దేవమాయాం. అలా కాదు, మేము కొంతవరకు మంచిదారిలో ఉన్నాము అనుకునే మాట అయితే మీ గురించి చెప్పాల్సిందేముంది? కిము శృతధారణాయే. శృతం ఏదో విన్నాము, ధారణ ఆ విన్న విషయం మీద కాస్తంత మనస్సు కుదురుకుంటోంది అనుకునే స్థాయిలో ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళ విషయంలో చెప్పవలసిందేముంది? కిము శృతధారణాయే. పూర్తిగా పాపప్రాయమైన జీవన విధానమైనా సరే, లేదా పశుప్రాయమైన జీవన విధానమైనా సరే, లేదా వేదాధికారం లేనటువంటి పరిస్థితి ఉన్నా సరే, వాళ్ళు గనక అద్భుత క్రమ పరాయణ శీల శిక్షా అనే తీరులో గనక సాధన చేసుకోగలిగినట్లయితే వారందరికీ అందుతుంది అని అనుకున్నట్లయితే, మేము కాస్త దారిలో ఉన్నాము, చేసుకుంటున్నాము అనుకునే వారికి అందకుండా ఎందుకు పోతుంది? వాళ్ళ పేర్లు ఇందులో చెప్పకపోయినా ఈ లిస్టులో వాళ్ళ పేరు ఎందుకు ఉండకుండా పోతుంది అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. దేవై విదంతి అతితరంతి చ దేవమాయాం స్త్రీ శూద్రహూణ శబరాః అపి పాపజీవాః యద్యద్భుత క్రమ పరాయణ శీల శిక్షాః తిర్యగ్జనాః అపి కిము శృతధారణాయే అనే ఈ శ్లోకంలో పరమాత్మను అనుకరించమంటున్నారు, లేదా పరమాత్మ భక్తులను లేదా సాధకులను అనుకరించమంటున్నారు, ఇమిటేట్ చేయమంటున్నారు. ఇమిటేషన్ లాంటివి చేసేంత తక్కువ స్థాయి వాళ్ళం కాము మేము ఎవరిని ఇమిటేట్ చేయము, మేము ట్రెండ్ సెటర్స్ము అని ఎవరైనా అనుకుంటే ఒకసారి సైకాలజీ వాళ్ళని అడగండి. మనిషి యొక్క జీవన ప్రయాణం, అందులో ఇమిటేషన్ దాని యొక్క పాత్ర ఎంత ఉంటుంది అని వాళ్ళు వివరంగా చెప్పుకుంటూ వస్తారు. ఏ మనిషి ఇమిటేట్ చేయకుండా ముందుకు రాలేడు. ఏ పిల్లవాడు తల్లిదండ్రులను కానీ లేదా తాను చూసే మిగతా పెద్దవాళ్ళను కానీ చూస్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ తప్ప పెరగలేడు. అలా తప్ప పెరుగుదలకు అవకాశం అనేది ఉండదు. ఏ మనిషి స్వతంత్రంగా ఎదగలేడు. ఎవరినో ఒకళ్ళని చూడాలి, వాళ్ళని ఇమిటేట్ చేస్తూ తాను దాని ద్వారా ఒక్కొక్క అడుగు నేర్చుకుంటూ అందులో నిలబడాలి అనేది మనిషి యొక్క జీవన విధానం. అలా జీవన విధానం గనక మనిషికి నియతంగా ఉండే మాట అయితే, ఆ ఇమిటేట్ చేసేదేదో మంచి వాళ్ళని, భక్తుల్ని, సాధకుల్ని, వాళ్ళని ఇమిటేట్ చేసేస్తే, వాళ్ళలాగా ఉండాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభిస్తే, అడుగులు ఆ వైపుగా వేయటం మొదలు పెడితే అడుగులు నిలబడతాయి, తప్పనిసరిగా గమ్యాన్ని చేరుకుంటారు అనేటువంటి సందేశాన్ని బ్రహ్మగారు తన సుమారు చివరి శ్లోకంలో మనకు ఇస్తున్నారు. ఇస్తూ పై శ్లోకాల్లో 2 శ్లోకాలలో ఏ పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నామో ఆ పరమాత్మతత్వాన్ని గురించి మరొకసారి పరిచయం చేస్తాము అని పరిచయ శ్లోకాలు లాంటి వాటిని 2 శ్లోకాలను పలుకుతున్నారు. ఆ శ్లోకాలు ఇలా ఉన్నాయి. శశ్వత్ ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శుద్ధం సమం సదసతః పరమాత్మతత్వం శబ్దోనయత్ర పురుకారకవాన్ క్రియార్థో మాయాపరైత్యభిముఖే చ విలజ్జమానా తద్వై పదం భగవతః పరమస్య పుంసో బ్రహ్మేతి యద్విదురజస్ర సుఖం విశోఖం సధ్రియం నియమ్య యతయో యమకర్తహేతిం జహ్యుస్వరాడివ నిపానఖనిత్రమింద్ర అని ఆ 2 శ్లోకాలు అంటున్నారు. ఆ పరమాత్మతత్వాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే 2వ శ్లోకంలో తద్వై పదం భగవతః పరమస్య పుంసః బ్రహ్మేతి యద్విదురజస్ర సుఖం విశోకం.
ఆ పరమాత్మను బ్రహ్మ అని పిలుస్తారు, అందరికీ తెలుసు. పరబ్రహ్మ అని కూడా పిలుస్తారు. ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మ యొక్క స్వరూపం అజస్ర సుఖం ఇది విదుహు. అజస్ర సుఖం అంటే నిరంతరమైనటువంటి సుఖస్వరూపుడు, శాశ్వతమైన నిత్యమైన సుఖస్వరూపుడు ఆ పరమాత్మ అనేది ప్రాథమికమైన నిర్ణయం. ఈ సుఖస్వరూపమైనటువంటి పరమాత్మను ఏ విధంగా ఏ విధాలుగా అర్థం చేసుకోవాలి అంటే మొదటి శ్లోకంలో అంటున్నారు శశ్వత్ ప్రశాంతం. శశ్వత్ ప్రశాంతం, ఎప్పుడూ ప్రశాంతంగా, ఏ రకమైనటువంటి అల్లకల్లోలాలు హెచ్చు తగ్గులు లేనటువంటి రూపంగా, హెచ్చు తగ్గులు లేనటువంటి సుఖస్వరూపంగా ఆ పరమాత్మను అర్థం చేసుకోవాలి. శశ్వత్ ప్రశాంతం. ఈ శశ్వత్ ప్రశాంతంగా ఉండటానికి, ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండటానికి పరమాత్మకు ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి కారణం చెప్తున్నారు అభయం. శశ్వత్ ప్రశాంతం అభయం. భయం అనేది ఈ పరమాత్మ స్వరూపంలో ఏమాత్రం లేదు. భయానికి ఇక్కడ చోటే లేదు. శశ్వత్ ప్రశాంతం. ఎందుకు ప్రశాంతం అంటే భయం లేదు. భయానికి ఇక్కడ ప్రసక్తి అనేది లేనే లేదు. భయానికి ప్రసక్తి లేకపోవటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతిబోధమాత్రం. ఆ పరమాత్మతత్వం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సుఖం, శశ్వత్ ప్రశాంతం, అభయం అనేటువంటి తత్వం కేవలం జ్ఞానస్వరూపం మాత్రమే. జ్ఞానరూపంలో ఎప్పుడూ నిరంతరం తెలుస్తూ ఉండేటువంటి సుఖరూపంలో అది ఉంటుంది. జ్ఞానం తప్ప, చైతన్యం తప్ప మరొక రూపం దీనికి లేదు. ఇందాక చెప్పుకున్నటువంటి సుఖం చైతన్యం కంటే వేరు కాదు, చైతన్యం కంటే వేరే రూపాన్ని కలిగి ఉన్నది కూడా కాదు. ఇది చైతన్యమాత్ర స్వరూపమైనటువంటి తత్వం. ఎప్పుడైతే చైతన్యమాత్ర స్వరూపమో, చైతన్యం తప్ప మరొకటి లేనే లేదో, అప్పుడు రెండవ వస్తువుకు అక్కడ ప్రసక్తి లేదు, రెండవ వస్తువుకు చోటు లేదు. రెండవ వస్తువు ఉంటే ద్వితీయాద్వై భయం భవతి అనేటువంటి ఉపనిషద్వాక్యం ప్రకారం భయం అనేది వస్తుంది. రెండవ వస్తువు లేదు కాబట్టి భయం అనే దానికి ప్రసక్తి లేకపోవటం వలన అభయంగా ఈ తత్వం ఉంటోంది. అందువల్ల శశ్వత్ ప్రశాంతంగా ఉంటోంది. శశ్వత్ ప్రశాంతం, అభయం, ప్రతిబోధమాత్రం, శుద్ధం. ప్రతిబోధం లేదా సుఖం అని చెప్పినంత మాత్రాన ఇందులో విషయాల యొక్క సంపర్కం ఏదో ఉంది అని ఎవరూ భ్రమపడక్కర్లేదు. విషయ సంపర్కం లేనటువంటి జ్ఞానం ఇది. విషయాలతో కలగనటువంటి నిత్యమైనటువంటి సుఖం ఇది. అందువల్ల విషయ సుఖం లేదా విషయ జ్ఞానం కాదు గనక ఇది శుద్ధం జ్ఞానం లేదా శుద్ధం సుఖం అని చెప్పుకోవటానికి వీలుగా ఉంటుంది. శుద్ధం. ఇంతేకాదు సమం. ఏ వస్తువుతోనూ ఈ తత్వానికి భేదం అనేది లేదు. అన్నిటితోనూ కలిసిపోయేది, అన్నిటితోనూ సమానంగా ఉండేది, అన్నిటిలోనూ సమంగా ఉండేటువంటి తత్వం. ఏ సాంసారిక విషయంలోనూ ఈ సుఖం కానీ లేదా ఈ జ్ఞానం కానీ ఈ చైతన్యం కానీ లేకపోవటం అనే మాట రానే రాదు. ఇది సమంగా అన్ని చోట్ల పరచుకుని ఉంటుంది, సమంగా ఉంటుంది. వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఈ తత్వం మాత్రం సమంగా నిలబడే ఉంటుంది. శుద్ధం, సమం. కాకపోతే సదసత పరం. ఇది ఏ విషయంతోనూ ఆ విషయం కంటికి కనిపించే సత్తైనా, కంటికి కనిపించనటువంటి అసత్తైనా, లేదా స్థూలంగా కనిపించేటువంటి సత్తైనా, సూక్ష్మంగా ఉండేటువంటి అసత్తైనా, లేదా ఉనికి ఉండేటువంటి సత్తైనా, అసలు ఉనికే లేనటువంటి వస్తువైనటువంటి కుందేటి కొమ్ము లాంటి పదార్థాలైనా వీటన్నిటికంటే పరం, భిన్నంగా ప్రవర్తిస్తుంది. వీటన్నిటికంటే వేరుగా, వీటన్నిటికంటే చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. సదసత పరం. అయితే ఇది ఏమిటి అనేటువంటి ప్రశ్నకు నిజమైన సమాధానం ఒకే ఒకటి, అది ఆత్మతత్వం. ఎవరి వారి యొక్క ఆత్మ తాలూకు తత్వం, ఎవరి యొక్క ఆత్మను గురించి ఆలోచించిన
చివరికి తేలేటువంటి తత్వం, చివరికి తేలేటువంటి వాస్తవమైనటువంటి తత్వం ఇది ఆత్మతత్వం. సదసతః పరం ఆత్మతత్వం. ఇలాంటి పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి. దానికోసం యద్యద్భుత క్రమ పరాయణ శీల శిక్షా అనేటువంటి మాటను ఇంతకుముందు చెప్పాము అని బ్రహ్మగారు అంటున్నారు. శశ్వత్ ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శుద్ధం సమం సదసతః పరం ఆత్మతత్వం అనేటువంటి 2 పాదాల్లో. అదేమండి సాధన చేసుకోవాలి అన్నారు. ఆ సాధన చేసుకోవటం అనేది ఉపనిషద్వాక్యాలను వినటము, ఆ పరమాత్మ గురించి వినటం అనే దాంతోనే కదా ప్రారంభమవ్వాలి. సాధన ఉపనిషద్వాక్యాలతో ప్రారంభమవ్వాలి. కానీ మీరేమో శుద్ధం పరం ఆత్మతత్వం ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ రెండిటికి పొసుగుతున్నట్టు లేదు అని అంటే దానికి బ్రహ్మగారు అంటున్నారు, శబ్దో నయత్ర. శబ్దానికి వాస్తవానికి అక్కడ సంబంధం అనేది లేనే లేదు. శబ్దో నయత్ర, శబ్దం అక్కడ పని చేయదు. ఆత్మస్వరూపాన్ని బోధించడానికి ఏ శబ్దము పనికిరాదు. చెప్పేటువంటి శబ్దాలన్నీ ఉపనిషద్వాక్యాలు కానీ, లేదా వేదాంత వాక్యాలు కానీ, లేదా వాటికి సమానంగా ఉండేటువంటి మిగతా వాక్యాలు కానీ ఆ పరమాత్మలో ఉండేటువంటి భ్రమలను తొలగించటానికి ఉపయోగపడతాయే తప్ప డైరెక్ట్గా ఏ శబ్దము ఆ తత్వాన్ని బోధించలేదు. శబ్దాలను దాటి వెళ్ళినటువంటి సామర్థ్యము, లేకపోతే శబ్దాలకు అందనటువంటి స్వభావము ఆ పరమాత్మతత్వానికి ఉంది. కాబట్టి శబ్దో నయత్ర. శబ్దాలు కావాలి. ఎందుకు కావాలి? ఆ పరమాత్మతత్వం మీద ఎన్నెన్నో భ్రమలున్నాయి. ఆ భ్రమలను పోగొట్టుకోవటానికి కావాలి. శబ్దాలను అందుకు మాత్రమే వాడాలి, కానీ శబ్దాలను పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి వాడేందుకు ఛాన్స్ లేదు. పరమాత్మతత్వం తనంతట తాను తెలియాలి, స్వస్వరూపంగా తెలియాలి, స్వప్రకాశంగా తెలియాలి. అంతే తప్ప మరొక సాధనంతో అది తెలిసేందుకు అవకాశం లేదు అని శబ్దో నయత్ర అనే భాగంలో సమాధానం చెప్తున్నారు. పోనీలేండి, శబ్దం గురించి వదిలేద్దాము. మీరు సుఖం అన్నారు కదా, సుఖం అంటేనే మాకు పరిచయంలో ఉండేటువంటి సుఖం ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా ఒక క్రియ అనేది జరిగినప్పుడు ఆ క్రియ ద్వారా ఒక ఫలితం, ఆ ఫలితం ద్వారా సుఖం అని కలగటమే మాకు పరిచయంలో ఉంది. మీరు చెప్పినటువంటి సుఖం కూడా అలాంటిదేనా అని ప్రశ్నిస్తే బ్రహ్మగారు అంటున్నారు, పురుకారకవాన్ క్రియార్థో యత్ర నా. క్రియా ప్రయోజనం అని మీరు చూసుకునేటువంటి సుఖం వాస్తవానికి సుఖం కాదు. అది కేవలం మానసికమైనటువంటి తృప్తి లాంటిదే. మానసికమైనటువంటి పరిణామం మాత్రమే. మనస్సు యొక్క ఒక వికారం లేదా మనస్సు యొక్క ఒక మార్పు మాత్రమే. అది విశ్రాంతి లాంటి స్థానమే తప్ప సుఖం అని చెప్పుకోవడానికి వీల్లేదు. క్రియార్థ పురుకారకవాన్, ఎన్నెన్నో క్రియా సాధనాలతో చేసేటువంటి ఆ క్రియ తాలూకు ఫలితం, ఆ ఫలితం ద్వారా అందేటువంటి సుఖం ఆత్మస్వరూపంలో ఏమాత్రం మనుగడను సాగించలేదు. ఆత్మస్వరూపాన్ని ఇంతకుముందే చెప్పినట్లుగా సమం, అలాగే సదసత్ పరం అని చెప్పుకున్నాం కదా. ఏ రకమైనటువంటి రెండవ వస్తువుతో సంబంధం లేనటువంటి ఆ ఆత్మస్వరూపంలో ఏదో ఒక వస్తువుతో పుట్టేటువంటి మనకు పరిచయంలో ఉండేటువంటి సుఖం అనేది ఉండటానికి వీలే లేదు. ఐదర్ ఇది సుఖం కానే కాదు అని చెప్పుకోవాలి, లేకపోతే ఇందులో ఏదో సుఖలేశం ఉంది, ఆ పరమాత్మ తాలూకు సుఖం యొక్క ప్రతిబింబం లాంటిదో లేదా ఓ చిన్న ముక్క లాంటిదో ఇక్కడ పడుతోంది అనైనా చెప్పుకోవాలి. అంతే తప్ప వైషయిక సుఖం, విషయాల వల్ల కలిగే సుఖం కానే కాదు. ఎందుకంటే శబ్దోనయత్ర పురుకారకవాన్ క్రియార్థ, పురుకారకవాన్ క్రియార్థోపి నయత్ర అనే మాట ఉంది అని బ్రహ్మగారు అంటున్నారు. ఇవన్నీ సరేనండి, ఆ పరమాత్మను అద్వితీయం అని 10 సార్లు చెప్తున్నారు మీరు. కానీ ఇదే పరమాత్మ సృష్టి చేసేటప్పుడు మాయ పరమాత్మకు సహాయంగా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు కదా.
అప్పుడు మాయా సహితంగానే ఉన్నాడు కదా పరమాత్మ అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు, మాయా పరైత్యభిముఖే చ విలజ్జమానా అని. అలా ఏం లేదు, ఆ సృష్టి వాటి గురించి చెప్పేటప్పుడు ఆ పరిస్థితులు వేరు, ఉన్నదానికి ఏదో ఉపపత్తి చెప్పాలి. కానీ వాస్తవంగా ఆలోచిస్తే మాయా అనేది ఈ ఆత్మతత్వాన్ని చూసినట్లయితే, లేదా పొరపాటున ఆత్మతత్వం ఈ మాయను గనక చూసినట్లయితే పరేతి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి పారిపోతుంది. విలజ్జమాన సిగ్గుతో అక్కడి నుంచి క్షణం కూడా ఉండకుండా పారిపోతుంది. ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని చూడటం అనేది సంభవిస్తుందో, లేదా ఆత్మతత్వం ఈ మాయను చూడటం అనేది తటస్థిస్తుందో, అప్పుడు ఈ మాయ అనేది క్షణం కూడా ఉండకుండా సిగ్గుతో పారిపోయినట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాయకు ఈ ఆత్మతత్వానికి ఏమాత్రం పొసగదు, వాస్తవానికి పొసగకపోయినా ఏదో ఉన్నట్లుగా ఉంటుంది. అదే మాయా అని కూడా అనుకోవాలి అని బ్రహ్మగారు అంటున్నారు. మాయా పరైతి అభిముఖే చ విలజ్జమానా అనేటువంటి పదాలతో. ఇలా శశ్వత్ ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శుద్ధం సమం సదసత పరమాత్మతత్వం శబ్దో నయత్ర పురుకారకవాన్ క్రియార్థ మాయా పరైత్యభిముఖే చ విలజ్జమానా అనే మొదటి శ్లోకంలో పరమాత్మతత్వాన్ని కొంతవరకు ప్రతిపాదన చేసి ముందే అనుకున్నట్లుగా తద్వై పదం భగవతః పరమస్య పుంసః, అదే ఆ పరమాత్మ యొక్క నిజమైన రూపం, నిజమైనటువంటి స్థానం. తద్వై పదం పరం, సర్వోత్కృష్టమైనటువంటి ఆ పరమాత్మ తత్వం, పరమాత్మ స్థానం అదే. తద్వై పదం భగవతః పరమస్య పుంసః, పరమపురుషుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్థానం అదే. ఏది అంటే బ్రహ్మేతి యద్విదుః, బ్రహ్మ అని ఏ తత్వాన్ని, ఏ స్వరూపాన్ని చెప్తూ ఉంటారో అదే ఆ పరమాత్మ యొక్క తత్వం. ఆ పరమాత్మ తత్వమే యద్విదుః అజస్ర సుఖం. అజస్ర సుఖం, శాశ్వతమైనటువంటి సుఖంగా ఏ స్వరూపాన్నైతే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సిద్ధులు తెలుసుకున్నారో అదే ఆ పరమాత్మ తత్వం. ఆ శాశ్వత సుఖానికి ఉండే మరొక విశేషణం విశోకం. శోకంతోనూ అలాగే శోకానికి మూలమైనటువంటి అజ్ఞానంతోనూ సంబంధం లేనటువంటి తత్వం అది. మిగతా సుఖాలు తాత్కాలిక సుఖాలు కానీ, వైషయిక సుఖాలు కానీ, సుఖాలుగా భ్రమపడేటువంటివి కానీ, ఇవన్నీ శోకంతో కూడే ఉంటాయి. కానీ ఈ శాశ్వతమైన అజస్ర సుఖం మాత్రం శోకంతో కలిసి ఉండదు, విశోకం అని బ్రహ్మగారు అంటున్నారు. తద్వై పదం భగవతః పరమస్య పుంసః బ్రహ్మేతి యద్విదు రజస్ర సుఖం విశోకం అని. కాకపోతే ఏ పనైనా చెయ్యాలి అంటే జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్తూనే ఉంటాం కదా. జాగ్రత్తగా చెయ్యాలి అనే మాటను చెప్పటానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి అని అంటాం కదా. అలాగే ఈ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే జాగ్రత్తగా తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి అంటే మనసు దగ్గర పెట్టుకుని తెలుసుకోవాలి. ఎలా? సధ్రియక్ నియమ్య. సధ్రియక్ మనస్సుని నియమ్య, బాగా నియమనం చేసుకుని, దాన్ని అదుపులో పెట్టుకుని, దాన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. మనస్సును తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఇది సధ్రియక్. ఇది ఈ ఆత్మతత్వంతో పాటుగా నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ ప్రతి జీవుడికి ప్రత్యేకించి ఒక్కొక్కటి ఉండనే ఉంది. ప్రతి జీవుడితో పాటుగా కూడా ఉంటూ తనలో ఉండేటువంటి ధర్మాలన్నిటినీ ఆ జీవుడికి ఆపాదన చేస్తూ, ఆ జీవుల్లో ఉండే ధర్మాలన్నీ తాను నెత్తిన వేసుకుంటూ, తాను చేస్తున్నానా, జీవుడు చేస్తున్నాడా, లేదా జీవుడు అనుభవిస్తున్నాడా, తాను అనుభవిస్తున్నానా అనే విషయం మీద క్లారిటీ లేకుండా చేస్తోంది. ఇది సహంచతి, కూడానే నడుస్తూనే ఉంటుంది. ఈ కూడానే నడుస్తూనే ఉండేటువంటి తోడు దొంగ లాంటి మనస్సును పట్టుకోవడం చాలా కష్టం. దీన్ని నియమించటం చాలా కష్టం. దీన్ని నియమించి దీనికి ఉండే స్వభావాన్ని ప్రత్యేకించి కనిపెట్టడం ఇంకా కష్టం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సధ్రియ నియమ్య, దానికోసం యతయ, ప్రయత్నం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.
ఇలా ప్రయత్నం చేస్తూ ఈ సధ్రియక్ కూడా ఉండేటువంటి తోడు దొంగ లాంటి మనస్సును గనక నియమనం చేసుకున్నట్లయితే తద్వై విదుహు తప్పనిసరిగా తెలుస్తుంది. సధ్యం నియమ్య యతయ ఇలాంటి ప్రయత్నం చేసుకున్నవారు చాలామంది తెలుసుకున్నారు. యమకర్తహేతిం జహ్యు వారు చేసుకున్నటువంటి సాధనాలన్నిటినీ కూడా విడిచేసేసుకుని అకర్తహేతిం అభేదాన్ని సాధించేటువంటి లేదా భేద సాధనాన్ని మొత్తాన్ని తీసేసేటువంటి సాధనాలన్నిటిని కూడా విడిచిపెట్టేసుకుని పరిశుద్ధమైనటువంటి పరమాత్మతత్వంలో కలిసిపోయారు. యమకర్తహేతిం యతయ జహ్యు. ఎట్లా అంటే ఎంతో కష్టపడి చేసుకున్నటువంటి ఈ సాధనాలను కూడా వాళ్ళు విడవవలసే ఉంటుంది. ఎప్పుడైతే వారు పరమాత్మతత్వాన్ని చేరుకున్నారో వారు చేసుకున్నటువంటి ఈ సాధనకు, వారు తెచ్చుకున్నటువంటి ఈ సిద్ధులకు పెద్దగా విలువ అనేది ఉండనే ఉండదు. వారు వాటన్నిటినీ విడిచిపెట్టి పూర్తిగా పరమాత్మతత్వంలో ఉండిపోవలసి వస్తుంది. ఎలా అంటే ఎవరైనా మంచినీళ్లు కావాలి అని అడిగితే ఏమేం చేస్తారు, ఏమేం చేయొచ్చు అంటే, ఒకటి ఉన్న మంచినీళ్ళు గ్లాసులో తీసుకుని వాళ్ళకి ఇవ్వచ్చు, ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, అసలు ఇంట్లో మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఎక్కడున్నాయి అని వెతుక్కొని తీసుకురావచ్చు. ఆ మంచినీళ్ళు ఎక్కడున్నాయి అని వెతకటం అనేది కూడా కుదరకపోతే, అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచినీళ్లే లేకపోతే ఏం చేయొచ్చు అంటే, ఓ పలుగు పారా తీసుకుని బావి తవ్వటాన్ని ప్రారంభం చేసుకోవచ్చు. ఆప్షన్ అనేది ఉంటుంది. పలుగు పారా తీసుకుని బావి తవ్వితే బావిలో నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు దొరికితే ఆ నీళ్ళని తీసి ఇవ్వచ్చు లేదా తాగొచ్చు. నిపాన ఖనిత్రం అని దానికి పేరు. నిపాన ఖనిత్రం, నిపానం అంటే నీళ్లు తాగడానికి వీలుగా ఉండేటువంటి బావి. ఖనిత్రం అంటే ఆ బావిని తవ్వే పలుగు పార లాంటివి. కొంచెం దూరంగా వెళితే ఇది వచ్చింది. ఈ నిపాన ఖనిత్రం అనేది ఎవరికి కావాలి అంటే, నీళ్లు ఇవ్వాలి లేదా నీళ్లు తాగాలి, కానీ చుట్టుపక్కల నీళ్లు లేవు, నీళ్ళని ఎలాగైనా సరే సాధించాలి అని అనుకునే వాళ్ళకి కావాలి. అదే ఒకవేళ ఇంద్రుడికే ఈ పరిస్థితి వస్తే, అంటే వర్షాన్నే కురిపించేటువంటి దేవుడైనటువంటి ఇంద్రుడికి నీళ్లు ఎవరికైనా ఇవ్వాలి అని కానీ, లేదా నీళ్లు నాకే కావాలి నేనే తాగాలి అని కానీ అనిపించినట్లయితే ఇంద్రుడు ఏం చేయాలి అంటే, ఇదే నిపాన ఖరిత్రాన్ని తీసుకుని బావి తవ్వి ఆ బావిలో నీళ్లు వెతుక్కోవాలా అని అడిగితే లేదు అనే చెప్తాం కదా. ఎవరైనా ఆ నిపాన ఖనిత్రం అనే దాన్ని ఇంద్రుడికి ఇస్తే ఆయన ఏం చేస్తాడు, నాకు అక్కర్లేదు అని పక్కకి తోసేస్తాడు కదా. తోసేసి నేనే వర్షాన్ని కురిపించేవాణ్ణి, నేనే నీళ్లను పుట్టించేవాణ్ణి, నాకు మరో సాధనం అక్కర్లేదు అని చెప్తాడు కదా. అలాగే పరమాత్మతత్వాన్ని చేరినవాడు నాకు వేరే సాధనం అక్కర్లేదు, నేనే పరమాత్మతత్వాన్ని, నేనే అఖండమైనటువంటి సుఖస్వరూపాన్ని, నాకు వేరే సాధనం అనే దాంతో పని లేదు అని చెప్పి విడిచిపెట్టేస్తాడు అని బ్రహ్మగారు అంటున్నారు. జహ్యు స్వరాడివ, స్వరాట్ ఇంద్రుడు, ఇవ నిపాన ఖనిత్రం బావిని తవ్వేటువంటి పలుగు పార లాంటి వాటిని ఎలాగైతే విడిచిపెడతాడో ఇంద్ర, అలాగే ఈ సాధకుడు కూడా పరమాత్మతత్వంలో కలిసిపోయినప్పుడు సాధనాలన్నిటినీ విడిచిపెట్టి ఏ సాధనంతోనూ సంబంధం లేకుండా అద్వితీయమైనటువంటి పరమాత్మతత్వంలో కలిసిపోతాడు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తద్వైపదం భగవతః పరమస్య పుంసో బ్రహ్మేతి యద్విదురజస్ర సుఖం విశోకం సధ్రియం నియమ్య యతయో యమకర్తహేతిం జహ్యుస్వరాడివ నిపాన ఖనిత్రమింద్ర అని ఇలా 2 శ్లోకాలలో పరమాత్మతత్వాన్ని గురించి చెప్పి బ్రహ్మగారు సశ్రేయసామపి విదుర్భగవాన్ యతోస్య భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధి దేహే స్వధాతు విగమే అను విశీర్యమాణే వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతేజ అని అంటున్నారు. ఈ పరమాత్మతత్వాన్ని 2 శ్లోకాల్లో పరిచయం చేశాం కదా.
పరిచయం అనేది చేయాలని చేశాం కానీ అది అందరికీ బాగా గుచ్చుకునే పరిచయం ఏం కాదు, అందరి మనసుల లోతుల్లోకి వెళ్ళేటువంటి పరిచయం కాదు. పరిచయం అనేది చేయాలి అనే దృష్టితో చేశాము. ఈ పరమాత్మను ఇంకొక తీరులో కూడా పరిచయం చేసుకోవచ్చు. శుద్ధంగా ఈ మాయా ప్రపంచంతో సంబంధం లేనట్లుగా పరిచయం చేసుకోవటం అనే దారి ఉంటూ ఉండగానే ఈ ప్రపంచంలో ఈ వ్యావహారిక దశలో పరమాత్మను పరిచయం చేసుకునేటువంటి తీరు కూడా ఉంది. అది ఎలా చేసుకోవాలి అంటే సశ్రేయసామపి విదుర్భగవాన్ యతోస్య భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధి అనే తీరులో పరిచయం చేసుకోవచ్చు. సశ్రేయసామపి విభు, ఆయన ఈ లోకంలో ఉండేటువంటి అందరికీ శ్రేయస్సులను లేదా వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అందించేటువంటి వాడు, అలా కర్మ ఫలితాలను అందించేటువంటి సామర్థ్యం ఉన్నవాడు అని పరిచయం చేసుకోవచ్చు. సశ్రేయసామపి విభు, భగవాన్ ఆయన సామర్థ్యం మీద ఎవరు సందేహపడక్కర్లేదు. ఆయన అంత సామర్థ్యం ఉన్నవాడే, అంత ఐశ్వర్యం ఉన్నవాడే. ఈ లోకంలో ఉండేవారందరికీ కూడా శ్రేయస్సులను అందించగలిగినటువంటి ఐశ్వర్యము సామర్థ్యము ఉన్నవాడే ఆయన. సశ్రేయసామపి విభు భగవాన్ యతోస్య భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధి. భావస్వభావం అంటే ఏ జీవుడికి ఆ జీవుడికి విడిగా ఉండేటువంటి స్వభావం, ఏ జీవుడికి ఆ జీవుడు తన యొక్క సంస్కారంతో ఉండేటువంటి స్థితి, దానితో చేసేటువంటి కర్మలకు ఫలం అనేది ఎక్కడి నుంచి వస్తోంది? భావ స్వభావ విహితస్య సతః, అవశ్యం రావలసినటువంటి ఆ కర్మలకు ఫలితం ఎక్కడి నుంచి వస్తోంది అంటే యతః, ఈ పరమాత్మ నుంచే వస్తోంది. ఈ పరమాత్మ తప్ప మరెవరు ఆ ఫలితాలను ఇవ్వలేరు. యతోస్య భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధి అని ఆ పరమాత్మను అర్థం చేసుకోవటం లేదా పరిచయం చేసుకోవటం అనేది వ్యావహారిక దశలో ఇలా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ఆ పరమాత్మే కర్మలకు, చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను ఇచ్చేవాడు. రాతిర్ధాతు పరాయణం అనే ఉపనిషద్వాక్యం చెప్పేటువంటి తీరులో ఏ కర్మ చేసుకున్నా, ఏ పనైనా సరే దానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ పరమాత్మే అని అర్థం చేసుకోవచ్చు అని బ్రహ్మగారు ఈ భాగంలో అంటున్నారు. మరైతే ఇలాంటి తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే జీవుడికి ఆ పరమాత్మకి ఉండేటువంటి సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జీవుడు మనసుతో కలిసిపోయి ఉన్నాడు, సద్రియక్ అని ఇంతకు ముందే మనసుకు పేరు పెట్టారు. జీవుడు మనసు కలిసిపోయి ఉన్నారు. కలిసిపోయి ఉండేటువంటి ఈ జీవుడు ఏవేవో కర్మలు చేసుకుంటున్నాడు, ఏవేవో పనులు చేస్తున్నాడు. వాటికి ఫలితాలను పరమాత్మ ఇస్తున్నాడు. అంటే పరమాత్మ ఉపకారం చేస్తున్నాడు, జీవుడు ఉపకారాన్ని పొందుతున్నాడు. ఉపకార్యం ఉపకారకం అనేటువంటి ఈ సంబంధమే ఈ ఇద్దరికీ ఉందా? వేరే రకమైనటువంటి సంబంధం కూడా ఉండేందుకు అవకాశం ఉందా అనే ప్రశ్న వేస్తే, లేదా పరమాత్మను ఈ విధంగా గనక పరిచయం చేసుకుంటే జీవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి పై సెకండ్ హాఫ్లో బ్రహ్మగారు చెప్తున్నారు, దేహే స్వధాతు విగమే అను విశీర్యమాణే వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతే అజహ అని. జీవుడు అజహ, పుట్టేటువంటి వాడు కాడు. నజాయతే మ్రియతేవా అని ఎన్నెన్నో శ్లోకాల్లో భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. జీవుడికి పుట్టుక అనేది లేదు, పుట్టటం అనేది జరగదు. పుట్టటం అనేది దేనికి? శరీరానికి. దేహం అనేది పుడుతుంది. పుట్టినటువంటి శరీరం ఎప్పటికో ఒకప్పటికి పడిపోవలసిందే. పడిపోవటం అనేది దానికి తప్పనిసరి. ఎప్పుడు పడిపోతుంది? స్వధాతు విగమే. శరీరంలో ఉండేటువంటి ధాతువులు, శరీరాన్ని బలంగా ఉంచవలసినటువంటి ధాతువులు, శరీరంలో బలంగా ఉండేటువంటి పంచభూతాలు, ఇవన్నీ కూడా విగమే. వాటి పనులు చేయటం మానేస్తే అవన్నీ బలహీనపడిపోయినా, లేదా బయటికి పోయినా, లేదా పంచేయమో అని మొరాయించు కూర్చున్నా, ఏం జరిగినా తెలీదు. స్వధాతు విగమే
అప్పుడు ఈ దేహం అనేది పడిపోవటం అయిపోతుంది, పడిపోవటం అనేది జరుగుతుంది. పడిపోవటం అనేది అనువిశీర్యమాణే, ఆ భూతాలు ఆ ధాతువులు వినాశం పొందుతూ ఉంటే ఈ దేహం కూడా క్రమక్రమంగా పాడయి పూర్తిగా కనిపించనటువంటి పరిస్థితిని కూడా చేరుకుంటుంది. దేహంలో ఉండే ప్రతి భాగము క్రమక్రమంగా జీర్ణమయ్యి చివరికి కనిపించకుండా కూడా పోతుంది. దేహే స్వధాతు బిగమే అనువిశీర్యమాణే. కానీ ఈ దేహంలోకి ప్రవేశించి ఈ దేహమే నేను అని ఎగిరెగిరి పడినటువంటి జీవుడు తత్ర న విశీర్యతే, వినాశాన్ని మాత్రం పొందటం లేదు. ఇంకో శరీరాన్ని చూసుకుంటున్నాడు, కొత్త శరీరాన్ని చూసుకుంటున్నాడు. కాస్త తెలివైన వాడైతే శరీరంలోకి పోకుండా ఉండటానికి జాగ్రత్త పడుతున్నాడు. కొత్త శరీరాన్ని చూసుకుని పోతున్నాడే తప్ప ఆ దేహం గనక పాడైపోతే వాటితో పాటు తాను కూడా పాడవటం లేదు. ఎలా? వ్యోమేవ తత్ర పురుష న విశీర్యతే. ఈ శరీరంలో ఉండేటువంటి పంచభూతాలలో పృథివీ తాలూకు భాగం వినాశానికి గురి అవుతోంది. నీరు కూడా ఇవాపరేట్ అయిపోతోంది, శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతోంది. ఉష్ణం అనేది ఈ శరీరంలో ఉండేటువంటి ఉష్ణం కనిపించడం లేదు, చల్లారిపోతోంది. వాయువు బయటికి పోవటంతోనే అసలు సమస్య మొదలైపోతోంది. కానీ ఈ శరీరంలో ఉండేటువంటి ఆకాశం ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏమవుతోంది అంటే అదేమి పాడవటం లేదు, ఎక్కడికి పారిపోవటం లేదు, ఉన్న చోటే ఉంటుంది. వ్యోమేవ, ఆకాశం అనేది ఎక్కడికి వెళ్ళలేదు కూడాను. ఆకాశం అనేది ఉన్న చోటే ఉంటుంది. ఆ ఉన్న ఆకాశంలోకి ఈ దేహాలు కానీ మరొకటి కానీ వస్తూ ఉంటాయి. ఆకాశం అలాగే ఉంటుంది, ఏమాత్రం వికారం లేకుండా ఉంటుంది. అలాగే ఈ పురుషుడు కూడా, ఈ ఆత్మస్వరూపం కూడా న విశీర్యతే, ఏమాత్రం వికారం లేకుండా, వాటితో పాటు వినాశాన్ని పొందకుండా, వాటితో పాటు జన్మను కానీ వినాశాన్ని కానీ అనుభవించకుండా స్థిరంగా శాశ్వతంగా ఉంటాడు. ఇది జీవుడి గురించి చేసుకోవలసినటువంటి పరిచయం. ఇప్పుడు జీవుడి గురించి పరిచయం అయింది, కానీ జీవుడికి ఈశ్వరుడికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఉపకార్యోపకారక భావం అనేది సరిగ్గా కుదరదు. ఉపకార్యోపకారక భావం అంటే దేహానికి కావలసినటువంటి భోగాలు, దేహం పెరగటానికి కావలసినటువంటి సాధనాలు, ఇవన్నీ పరమాత్మ ఏర్పాటు చేయగలడు. కానీ మార్పు లేని ఆకాశం లాంటి జీవుడికి ఏ రకమైన ఉపకారం చేయగలడు? కాబట్టి వాళ్ళిద్దరికీ అలాంటి సంబంధం లేదు, వాళ్ళిద్దరికీ ఉండే సంబంధం వేరు. ఈ ఉపకార్యోపకారక భావం అనేది దేహానికి మాత్రమే సంబంధించింది అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. సశ్రేయసామపి విభుర్భగవాన్ యతోస్య భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధి దేహే స్వధాతు విగమే అను విశీర్యమాణే వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతేజః అనేటువంటి శ్లోకంలో. వాస్తవానికి బ్రహ్మగారు 4 అధికరణాల యొక్క సారాంశాన్ని చెప్తున్నారు. వేదవ్యాస మహర్షి గారు రాసినటువంటి బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయంలో 2వ పాదంలో మొత్తం 4 అధికరణాలున్నాయి. ఆ 4 అధికరణాలలో 3 అధికరణాల్లో వేదవ్యాస మహర్షి గారు పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపాన్ని ప్రతిపాదన చేసి ఉభయలింగాధికరణం అని, ప్రకృతైతావత్వాధికరణం అని, పరమతస్సేతోన్మాన సంబంధ భేద వ్యపదేశేభ్య అని 3 అధికరణాలు ఉన్నాయి. ఆ అధికరణాల్లో పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపాన్ని ప్రతిపాదన చేసి, ఈ శుద్ధ స్వరూపం అనేది ప్రతిపాదనకి సరిపోతుంది, కానీ దీనికంటే ముందు వ్యావహారిక దశలో ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదన చేయాలి అని ఫలమత ఉపపత్తే అని ఒక అధికరణం ప్రారంభించారు. ఆ ఫలాధికరణంతో సహా 4 అధికరణాల్లో చేసినటువంటి మహావిచారణను బ్రహ్మగారు 3 శ్లోకాల్లో సులభంగా చేసి చూపిస్తున్నారు. పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి పదాలను మనకు చూపించి, పరమాత్మను వ్యావహారిక దశలో అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి హేతువులను కూడా చూపించి, వ్యావహారిక దశలో పరమాత్మను అర్థం చేసుకోవలసినటువంటి కర్మఫల ప్రదాత అనేటువంటి అంశాన్ని, వాస్తవమైనటువంటి పరమాత్మతత్వమైనటువంటి అజస్ర సుఖం, విశోకం,
ప్రతిబోధమాత్రం అనేటువంటి పదాలని వాటితో పాటు ఉండే మిగతా పదాలని అన్నిటినీ చూపిస్తూ పరమాత్మతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయంలో ఒక చిన్న ఐడియా మనకు రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసి ముందు ప్రారంభంలో పరమాత్మతో మొదలుపెట్టాము, ఇప్పుడు కూడా పరమాత్మతోనే పూర్తి చేశాము. మధ్యలో పరమాత్మ తాలూకు వివిధ అవతారాలను గురించి వర్ణించుకుంటూ వచ్చాము. ఇదంతా కూడా సోయం తే అభిహితస్థాత భగవాన్ విశ్వభావన సమాసేన హరేర్నాన్యత్ అన్యస్మాత్ సదసచ్చ యత్ అని దీనికి ఒక నిగమనం లేదా కన్క్లూజన్ అనేది ఇచ్చేస్తాం నాయన. ఇందులో సోయం మొదలుపెట్టి మధ్యలో అవతారాలను గురించి చెప్పి ఇప్పుడు 3 శ్లోకాలలో చెప్పినటువంటి ఈ పరమాత్మ సోయం తే అభిహిత ఇలా వివరంగా నేను నీకు చెప్పినటువంటి రూపంలో ఉంటాడు. సోయం తే అభిహితస్థాత భగవాన్ విశ్వభావన, భగవాన్ షడ్గుణైశ్వర్య సంపన్నుడాయన, విశ్వభావన ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టి చేయగలిగినటువంటి మహానుభావుడు, ప్రపంచంతో సంబంధం లేకుండా కూడా ఉండగలిగిన వాడు. అలాంటి విశ్వభావనుడు గురించి నేను నీకు చెప్పాను, చాలా వివరంగా చెప్పాను కదా. ప్రారంభంలో నమస్కారంతో మొదలుపెట్టి ఆ నమస్కారాలు చేసి క్రమక్రమంగా లక్షణాలు చెప్పుకుంటూ వచ్చి అవతారాలు చెప్పి మళ్ళీ శుద్ధ స్వరూపాన్ని చెప్పి దాని తర్వాత మళ్ళీ వ్యావహారిక లక్షణం చెప్పి చాలా దూరం చెప్పుకుంటూ వచ్చాను కదా. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటి, ఇంతవరకు నేను చెప్పింది ఏమిటి అనేది నా మాటలతోనే చెప్పేస్తాను. సమాసేన ఒకే ముక్కతో చెప్తాను, ఒకే ముక్క. హరేర్ నాణ్యత్, ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు. సత్ అసత్య, కనిపించేదవ్వని కనిపించనిదవ్వని, ఉన్నదవ్వని లేనిదవ్వని, లేకపోతే స్థూలమవ్వని సూక్ష్మమవ్వని, ఏదైనా సరే హరేర్ నాణ్యత్. అలాగే హరిహి న అన్యస్మాత్, ఆ పరమాత్మతత్వం మరొక కారణం నుంచి పుట్టుకురాడు. ఆ పరమాత్మతత్వం కంటే భిన్నంగా మరొక వస్తువు లేదు. ఏ వస్తువైనా పరమాత్మతత్వమే అవ్వాలి, పరమాత్మతత్వం నుంచే పుట్టుకొచ్చి రావాలి. ఏ వస్తువు కంటే ఈ పరమాత్మ భిన్నంగా అనేది ఉండడు. ఇదే నేను చెప్పదలుచుకున్నటువంటి సంగ్రహంగా చెప్పదలుచుకున్నటువంటి పరమాత్మతత్వం. నేను చెప్పిన దానికి తాత్పర్యం మొత్తం కలగలిస్తే ఇదే ఉంటుంది. సమాసేన హరేర్ నాణ్యత్ అన్యస్మాత్ సదసచ్చ యత్ అని బ్రహ్మగారు తాను చెప్పినటువంటి మొత్తం ఉపదేశం తాలూకు సారాంశాన్ని ఒక ముక్కలో ఈ శ్లోకంలో చెప్పేశారు. సోయం తేభిహితస్తాత భగవాన్ విశ్వభావన సమాసేన హరేర్నాన్యత్ అన్యస్మాత్ సదసచ్చ యత్ అనే ఈ శ్లోకంలో చెప్పి ఈ సంగ్రహం కూడా లేదా ఇంత విస్తృతంగా నేను చెప్పినటువంటి అంశం కూడా నా స్వంత నోళ్లతో నేను చెప్తున్నది కాదు అని పై శ్లోకంలో తేలుస్తున్నారు. ఇదం భాగవతం నామ ఎన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్ విపులీకురు అనే శ్లోకంలో ఇదం భాగవతం నామ, ఇదే భగవత్తత్వానికి సంబంధించినటువంటి ఉపదేశం. ఇదే భగవత్తత్వాన్ని సంక్షేప విస్తృతాలతో ఉపదేశం చేసేటువంటి విధానం. ఇదం భాగవతం నామ, భగవత్తత్వాన్ని తెలిపేటువంటి ఉపదేశ విధానం ఇది. ఈ భగవత్తత్వాన్ని తెలిపేటువంటి ఉపదేశ విధానం నా స్వంతది కాదు, నేను మొదలుపెట్టింది కాదు. ఎన్మే భగవతా ఉదితం, భగవంతుడే నాకు చెప్పింది ఇది. ఒక సందర్భంలో నేను ఆయన్ని పట్టుకున్నప్పుడు ఆయన నాకు చేసినటువంటి ఉపదేశ విధానం ఇది, నేను నీకు చెప్తున్నాను. ఇదం భాగవతం నామ ఎన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం. ఇప్పుడు ఏదో చాలా చెప్పేశాను అని అనుకోవద్దు, చాలా సంగ్రహంగా చెప్పాను. ఏదో 3 అధ్యాయాల్లో చాలా రోజులుగా చెప్పుకోవలసినట్లుగా ఉంది అని అనుకోవద్దు. ఇది చాలా సంగ్రహం. సంగ్రహోయం విభూతీనాం, ఆ పరమాత్మ యొక్క విభూతులు, పరమాత్మ యొక్క ఐశ్వర్యాలు, పరమాత్మ యొక్క విశేషాలు, వీటి యొక్క సంగ్రహం మాత్రమే ఇది. సంగ్రహోయం విభూతీనాం. దీన్ని ఎవరైనా కాస్తంత విస్తృతపరిచి అందరికీ అందించాలి.
ఆ పని చేయటానికి నువ్వే యోగ్యుడివి కాబట్టి త్వమేతద్ విపులీకురు, నీవు అందరికీ అందేటట్లుగా అందరికీ తెలిసేటట్లుగా దీన్ని విస్తృతంగా రాయి. రాసేంత టైం నీకు లేదు అని అనుకునే మాట అయితే కింద వేదవ్యాసుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి ఆయనతో రాయించి అందరికీ అందేటట్లు చూడు అని బ్రహ్మగారు నారద మహర్షి గారితో అంటున్నారు. ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్ విపులీకురు అని. చిన్న శ్లోకమే అయినా మొత్తం 4 పాదాల్లోనూ 4 పాయింట్స్ చెప్పారు. భగవత్తత్వాన్ని ఉపదేశం చేసే విధానం ఇదొక్కటే అని ఇదం భాగవతం నామ అనే భాగంలో చెప్పారు. ఈ భగవత్తత్వాన్ని భగవంతుడే ఉపదేశం చేశాడు అని యన్మే భగవతోదితం అనే పాదంలో చెప్పారు. ఇదేదో చాలా విస్తృతంగా ఉంది అని అనుకోవద్దు, ఇది సంగ్రహమే అని సంగ్రహోయం విభూతీనాం అనే పాదంలో చెప్పారు. నీవు అలాగే వేదవ్యాస మహర్షి గారు పూనుకుని దీన్ని విస్తృతం చేసి అందరికీ అందేటట్లు చేయాలి అని త్వమేతద్ విపులీకురు అనే భాగంలో చెప్పారు. ఒక్కసారి ముందు వెనక ఆలోచించుకుంటే, ఎప్పుడైతే నారద మహర్షి గారు బ్రహ్మగారి దగ్గరకు వచ్చారో, బ్రహ్మగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు సందేహాలు కొన్ని ఉన్నాయి అని మొదలుపెట్టారే కానీ ఇలా ఏమి నేనేదో లోకోపకారం చేస్తాను అందుకోసం ఇందుకోసం అని ఏం మొదలు పెట్టలేదు. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలను తీర్చు, నువ్వెందుకు ఇలా ఉన్నావు, అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు, ఎవరు చేస్తున్నారు, నీ పాత్ర ఏంటి అనే కొన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. వేసిన వాటికి బ్రహ్మగారు సమాధానం చెప్తూ నీ ప్రశ్న అనేది లోక కళ్యాణార్థంగా ఉంది అని ఒక్కసారి అన్నారు. ఇప్పుడు మళ్ళీ చివరి శ్లోకంలోకి వచ్చేసరికి త్వమేతద్ విపులీకురు అని అంటున్నారు. దీన్ని విస్తృతం చేసి అందరికీ అందేటట్లు చూడు, దానికోసం వేదవ్యాస మహర్షి గారిని వెళ్ళి కలువు అని అంటున్నారు. దీని ముందు వెనక కనుక జాగ్రత్తగా ఆలోచించుకుంటే నారద మహర్షి గారు మనలాంటి వారికి అందటం కోసమే, మనలాంటి వారికి ఆ పరమాత్మతత్వం అందటం కోసమే, అందులోనూ బ్రహ్మగారే చెప్పారు అనే విషయం మనకు చేరటం కోసమే బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారే కానీ నారద మహర్షి గారికి ఆ తత్వాన్ని గురించి ఇప్పటికిప్పుడు తెలుసుకోవలసిన అవసరమేమీ లేదు. ఆయన ఆల్రెడీ తెలుసుకుని ఉన్నాడు కాబట్టే అహం యూయం అని బ్రహ్మగారు ఇంతకుముందు తెలుసుకున్న వాళ్ళ లిస్టులో నారద మహర్షి గారిని కూడా చేర్చారు. కాబట్టి నారద మహర్షి గారు కేవలం మన కోసమే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు కూడా ఆ విషయాన్ని కనిపెట్టి నువ్వు ప్రశ్నలు వేసినా నీ కోసం కాదు, మిగతా వాళ్ళ కోసం అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పి దీన్ని అందరికీ అందేటట్లు చూడు అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్ విపులీకురు అనే శ్లోకంలో. ఆ విపులీకరణం లేదా అందరికీ అందేటట్లు చెప్పటం అనేది చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎట్ట పడితే అట్ట చెప్పేయకూడదు, చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎంత జాగ్రత్తగా చెప్పాలి అంటే యథా హరౌ భగవతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిలాధారే ఇది సంకల్ప్య వర్ణయ. నువ్వు వేదవ్యాస మహర్షి గారికి చెప్పేటప్పుడైనా లేదా వేదవ్యాస మహర్షి గారికి వాయిన్ రాసేటప్పుడు మనసులో ఉండవలసిన భావమైనా ఇదే ఉండాలి. ఏముండాలి? యథా ఏ విధంగా వర్ణన చేస్తే, ఏ విధంగా ఉపదేశం చేస్తే, ఏ విధంగా బోధన చేస్తే హరౌ భగవతి భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ మీద, ఆ శ్రీమన్ మహావిష్ణువు మీద, శ్రీహరి మీద నృణాం మానవులకు భక్తిర్భవిష్యతి భక్తి కలుగుతుందో, ఏ విధంగా చేస్తే భక్తి కలుగుతుందో ఆ విధంగా ఉపదేశం చెయ్యి. యథా హరౌ భగవతి నృణాం భక్తిర్భవిష్యతి. ఎలాంటి భక్తి అంటే మానవ లోకంలో ఉండే భక్తి సామాన్యమైంది కాదు, అదేదో కాస్తంత అవసరానికి తోడ్పడేటువంటి భక్తి. ఏదైనా కష్టం వస్తే కష్టం తీరేంత వరకు ఉండే భక్తి, కష్టం తీరిపోయిన తర్వాత కాస్తంత మర్చిపోయే భక్తి అలా ఉండకూడదు. సర్వాత్మని అఖిలాధారే, సర్వాత్మకుడైనటువంటి ఆ పరమాత్మ మీద, అఖిలాధారే అన్నిటికీ ఆధారంగా ఉండేటువంటి ఆ పరమాత్మ మీద ఉండవలసినటువంటి భక్తి, అలాంటి భక్తిని కలిగించేటట్లుగా నువ్వు చెప్పు. సర్వాత్మని అఖిలాధారే నృణాం కథం భక్తిర్భవిష్యతి.
మానవులకు ఏ విధంగా భక్తి కలుగుతుంది ఇది సంకల్ప్య, ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నేను చెప్పే చెప్పుడు ఆ మానవులకి పరమాత్మ మీద భక్తి కుదిరేటట్లుగా ఉండాలి. అందులోనూ సర్వాత్మకుడైనటువంటి అఖిలాధారుడైనటువంటి పరమాత్మ మీద నిజమైన ప్రేమ రూపమైనటువంటి భక్తి కలిగేటట్లు ఉండాలే తప్ప ఏదో అవసరానికి వాడుకుని అవసరం తీరిన తర్వాత మర్చిపోయే తాలూకు భక్తి లాంటి భక్తి కలిగించేటట్లు ఉండకూడదు. ఇది సంకల్ప్య, ఈ విధంగా ఆలోచించి వర్ణన చేయమని చెప్పు. పరమాత్మ మీద భక్తి కలగాలి, ఆ భక్తి నిలవాలి, ఆ భక్తి ప్రేమ రూపంలో ఉండాలి, ఆ భక్తి పరమాత్మను తెలుసుకునే దిశగా వెళ్ళాలి. అంతే తప్ప ఏదో పరమాత్మను వాడుకుని వదిలేద్దాము అనే పరిస్థితుల్లో ఉండకూడదు. అలాంటి నిజమైన భక్తిని తెచ్చేటట్లుగా పరమాత్మ స్వరూపాన్ని నువ్వు వర్ణింపజేయి అని నారద మహర్షి గారికి బ్రహ్మగారు చెప్పారు. యథాహరౌ భగవతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిలాధారే ఇది సంకల్ప్య వర్ణయ అని. నారద మహర్షి గారు ఈ మాట విన్న తర్వాత ఏమీ అడగరు, కానీ మనలాంటి వాళ్ళం అడిగి తీరుతాము. ఏమండి, పరమాత్మను వర్ణించమంటున్నారు, పరమాత్మను వర్ణించమంటే మీ మాటలతో చెప్తే ఎవరు కూర్చోరు, పారిపోతారు. ఏదో శుద్ధం ప్రతిబోధ మాత్రం అజస్ర సుఖం అంటే ఏదో మొహమాటానికి కాసేపు కూర్చుంటారు, కానీ పారిపోతారు. లేదా ఉన్నా వినరు, కళ్ళు మూసుకుని మొత్తం మనస్సును మొత్తం వేరే విషయం మీద పెట్టగలరు వినేవాళ్ళు. ఆ పూర్తి దాంతో వినేంత ఏకాగ్రత అందరికీ ఉండేందుకు ఛాన్స్ లేదు. పోనీ పరమాత్మ యొక్క అవతారాలను గురించి ఆ లీలలను గురించి చెప్దామా అని అనుకుంటే, మీరే చెప్పారు కదా అవన్నీ మాయాకృతమైనటువంటి రూపాలు అని. ఈ మాయాకృతమైన రూపాలు, మాయతో సంబంధం ఉండేటువంటి రూపాలు, విశ్వసృష్టిని మొదలుపెట్టి విరాట్ పురుషుడు యొక్క దేహంతో మొదలు పెడితే అన్ని మాయాకృతమైన రూపాలే ఉన్నాయి. ఈ మాయాకృతమైన రూపాలను వర్ణిస్తే పెద్ద ఉపయోగం ఏముంటుంది? ఆ మాయాకృతమైన రూపాలను వర్ణిస్తూ పోతూ ఉంటే మాయ మీదే ఎక్కువ ఆసక్తి కలుగుతుందే తప్ప రూపం మీద, స్వరూపం మీద ఎక్కువ ఆసక్తి కలగదేమో కదా. మరి ఇలాంటి విభూతుల్ని, అవతారాల్ని, వీటిని వర్ణించటం వలన ఉపయోగం ఎక్కువ ఉందా, లేకపోతే హాని ఎక్కువ జరిగేందుకు అవకాశం ఉందా అని మనలాంటి వాళ్ళు అడిగేందుకు ఛాన్స్ ఉంది. దానికి బ్రహ్మగారు చెప్తున్నారు, అదేం లేదు. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదత శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయాత్మా నముహ్యతి అని. ఈ హరి లీలావతారాలను వర్ణించినట్లయితే, హరికి సంబంధించినటువంటి ఈ మాయాకృతమైనటువంటి మాయాశ్రయమైనటువంటి లీలలను వర్ణించినట్లయితే, ఆ హరి యొక్క మాయను వర్ణించుకుంటూ పోయినట్లయితే, మాయాం వర్ణయత అముష్య ఈశ్వరస్య, ఆ ఈశ్వరుడి యొక్క మాయను వర్ణిస్తూ పోతూ ఉంటే ఆ వర్ణించేవాడికి, అలాగే అనుమోదత దాన్ని విని ఆనందించేటువంటి వాడికి, శృణ్వత కేవలం విని ఊరుకునేవాడికి కూడా, శృణ్వత కాకపోతే శ్రద్ధయా, శ్రద్ధతో నిత్యం రోజు ఈ పనులు చేసేవాళ్లకు, అంటే వర్ణన, అలాగే విని ఆనందించటం లేదా విని ఊరుకోవటం అనేటువంటి పనులు చేసేవాళ్ళకి మాయయా ఆత్మ నముహ్యతి, ఆ మాయ మనస్సును మోహింపజేయదు, ఆ మాయతో మనస్సు మోహపడదు. మాయనే వింటూ ఉంటే ఇంకా మాయ మీద ఆసక్తి పెరుగుతుంది అనేటువంటి సందేహం ఏమక్కర్లేదు. మాయ వింటూ వింటూ ఉండగా మాయా స్వరూపం అర్థమయ్యి అది దూరం జరిగేందుకు అవకాశం ఎక్కువ ఉందే కానీ దాని ద్వారా హాని కలిగేందుకేమీ అవకాశం లేదు. అది వ్యామోహింపజేయటం అనేది తగ్గుతుంది, ప్రత్యేకించి ఆ ప్రయోజనం కూడా ఉంది అని బ్రహ్మగారు అంటున్నారు. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్య అనుమోదత శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయా ఆత్మ న విముహ్యతి అని. సరే, ఇంతకీ ఈ ఈశ్వరుడు ఏమిటి, ఈ ఈశ్వరుడు యొక్క మాయ ఏమిటి, ఈయన ఎక్కడున్నాడు, ఏమున్నాడు, ఎలా చెప్పాలి అంటే దానికి బ్రహ్మగారు అముష్య ఈశ్వరస్య అని అత్యంత సన్నిహితంగా ఉన్నాడు అని చెప్పుకోవాలి. అత్యంత సన్నిహితంగా మనసులోనే దాగి ఉన్నాడు అని చెప్పుకోవాలి.
అత్యంత సన్నిహితంగా మనసులోనే ఉండి ఈశ్వరుడై అన్నిటినీ నియంత్రిస్తున్నాడు అని గనక ఈయన్ని వర్ణించుకోగలిగితే, దాన్ని విని ఆనందించుకోగలిగితే, కనీసం వినగలిగితే ఆయన మాయ అనేది వారి మీద పని చేయదు, ఆ మాయ వారిని కబళించదు అని ప్రత్యేకించి చెప్తున్నారు. మాయాం వర్ణయతోముష్య ఈశ్వరస్యానుమోదత శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయా ఆత్మా నముహ్యతి అనే ఈ అధ్యాయం తాలూకు చివరి శ్లోకంలో. ఉదాహరణ కావాలంటే తీసుకోవచ్చు. సింహం అనేది ఎప్పుడు మనిషినో లేదా పెంచేవాడినో తినటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అదే సింహాన్ని రోజు చిన్నప్పటి నుంచి రోజు పాలు పెట్టి, ఆ తర్వాత దానికి కావాల్సిన ఆహారం, దానికి ఎంత కావాలో అంత ఆహారం పెట్టి, దానికి కావాల్సిన మిగతా సౌకర్యాలను చూస్తూ, రోజు కనిపిస్తూ, రోజు ఒకసారి దాన్ని జూలు దువ్వుతూ గనక అలవాటు చేసుకోగలిగితే, ఆ పాలకుడిని, సింహపాలకుడు అనాలేమో వాడిని, గోపాలకుడు అన్నట్లుగాను, ఆ సింహపాలకుడిని ఆ సింహం ఏం చేయదు కదా. రోజు అలవాటులో ఉన్నాడు, రోజు చూడటం మాత్రమే కాదు, ఈ రోజు పాలన చేయటం అనేటువంటి పనిని కూడా చేస్తున్నాడు. అలా చేస్తూ ఉన్నవాడికి ఆ సింహానికి కూడా ఏదో కొంత ఉపకారం అనేది అందిస్తూ వస్తున్నవాడికి సింహం అనేది అపకారం అనేది చేయదు కదా. పైగా వాడిని చూడంగానే పరిగెత్తి 2 చేతులు ఎత్తి వాడిని ఏదో కావలించుకుని తన బరువంతా వాడి మీద వేసి ఏదో ప్రేమను కూడా ప్రకటిస్తుంది కదా, చూపిస్తుంది కదా. అలాగే ఈ మాయ కూడా రోజు తన గురించి వినేవాడిని, రోజు తన యొక్క బాస్ లాంటి ఆ పరమాత్మ గురించి వినేవాడిని, తన యొక్క లీలలను గురించి వినేవాడిని ఏం చెయ్యదు. ఏం చేయకపోవటం కాదు కదా, చివరికి తన యొక్క ప్రధానమైన కార్యమైనటువంటి మోహాన్ని కూడా ఆ వ్యక్తి మీద పని చేయనివ్వదు అని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ కొత్తగా ఉంది అనుకుంటే కొత్తగా ఉంచుకోవచ్చు, చెత్తగా ఉంది అనుకుంటే ఉదాహరణనే పక్కన పెట్టి అసలు విషయమైనా అర్థం చేసుకోవచ్చు. మాయాం వర్ణయతోముష్య ఈశ్వరస్యానుమోదత శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయాత్మ నముహ్యతి అని మాత్రం బ్రహ్మగారి యొక్క వాక్యం. ఈ వాక్యం ప్రకారం నడుచుకోవలసింది అని బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్పటం అనేటువంటి అంశంతో ఈ అధ్యాయం అనేది పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో విస్తృతంగా పరమాత్మ యొక్క అవతారాలను గురించి వర్ణన చేసి, ఆ అవతారాల తర్వాత అవతారాల సంగ్రహాన్ని గురించి కూడా చెప్పి, అవతార సంగ్రహం తరువాత పరమాత్మ యొక్క తత్వాన్ని క్రమక్రమంగా వర్ణిస్తూ శుద్ధమైన పరమాత్మ తత్వం, అలాగే ఫలప్రదాతగా ఉండేటువంటి వ్యావహారికమైనటువంటి లక్షణం, వీటన్నిటి గురించి చెప్పారు. ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం అనేది ప్రధానంగా చెప్పారు. అదే సమయంలో ఆ పరమాత్మ యొక్క మాయా లీలలను గురించి వింటూ ఉంటే మాయాబాధ ఉండదు అనేటువంటి ప్రధానమైన విషయాన్ని కూడా చెప్పారు. మనం కూడా యథాశక్తి ప్రతి సందర్భంలో అనుకుంటున్నట్లుగా ఈ పరమాత్మ మాయా లీలలను మనం కూడా వినాలి అనే సంకల్పం చేసుకుందాం. మాయ మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అనేటువంటి ఆశ మనకు ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా మనం నడుచుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. అయితే దాంతో పాటుగా పరమాత్మ మీద నిజమైన భక్తి, జ్ఞానానికి దారితీసే, తత్వజ్ఞానానికి దారితీసే నిజమైన భక్తి మనకు కలగాలి అని ఈ సందర్భంగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ భక్తి కలిగినప్పుడు మాత్రమే బ్రహ్మగారు చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క శుద్ధమైన తత్వం మనకు అర్థమయ్యేందుకు అవకాశం ఉంది అని గుర్తిద్దాం. అటువంటి భక్తి నిరంతరము మనకు కలగాలి అని, మనం కూడా ఆ తత్వాన్ని తెలుసుకునే స్థాయికి ఎదగాలి అని నిరంతర హృదంతర నివాసి అయిన ఆ శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం. ఆ వేడుకోలతో ఈరోజు సమయానికి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. దూరంగా చూస్తే ఆకాశము భూమి కలిసినట్టు కనిపిస్తాయి. ఎంత దూరం వెళ్ళి ఎక్కడ కలిసాయో చూద్దామంటే అది ఎప్పటికీ అంతు చిక్కదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్క పెట్టడం మొదలెడితే అది ఎప్పటికి పూర్తవుతుంది? అలాగే గహనమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకోవటం కూడా ఎంతో కష్టమైన పని. లోహాలన్నీ భూమిలో ఉంటాయి. లోహాల్లో ఉన్న ఆ లోహాలన్నింటినీ బయటికి తీసి మెరుగుపెట్టి ఇది అని నిర్ణయించి వాటిని ఆభరణాలుగా తయారు చేసి ఆ తరువాత ధరించడానికి అనుకూలంగా సిద్ధంగా ఉంచితే మనం వాటిని ధరిస్తున్నాం.
అలాగే గహనమైన పరమాత్మ తత్వాన్ని కూడా చక్కగా వండినటువంటి పదార్థంలాగా ఏర్పాటు చేసి మీ జోలికి మాయ కూడా రాకుండా గహనమైన పరమాత్మ తత్వాన్ని తేలిగ్గా అర్థం చేసుకునేటువంటి మార్గం ఏమిటి అంటే ఆ స్వామి లీలలను చక్కగా శ్రవణం చేయటమే భక్తి శ్రద్ధలతో. అలా చేసినప్పుడు మాయ కూడా ఏమీ చెయ్యదు, కావలసింది శ్రద్ధ భక్తి అనే సారాంశంతో ఈ అధ్యాయంలో ఆచార్యుల వారు చాలా చక్కనైనటువంటి సందేశాన్ని మనందరికీ అందించారు. ఆ సందేశాన్ని స్మరిస్తూ ఈనాడు మనం ద్వితీయ స్కంధంలో 7వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభం చేసుకున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః క్రీడన్ వనే నిశి నిశాకర రశ్మి గౌర్యాం రాసోన్ముఖః కలపదాయత మూర్ఛితేన ఉద్దీపిత స్మర రుజాం రజభృద్వధూనాం హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య ఏ చ ప్రలంబఖరదర్దురకేస్యరిష్ట మల్లేభకం సయవనాః కుజపౌండ్రకాద్యాః ఏ చ ప్రలంబఖరదర్దురకేస్యరిష్ట మల్లేభకం సయవనాః కుజపౌండ్రకాద్యాః అన్యే చ శాల్వక పిబల్వలదంత వక్త్ర సప్తోక్షశంబర విదూరధ రుక్మి ముఖ్యాః ఏవామృధే సమితి శాలిన ఆత్తచాపాః కాంభోజ మత్స్య కురు సృంజయ కైకయాద్యాః యాస్యంత్యదర్శనమలంబల పార్థ భీమ వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయం కాలేన మీలిత ధియామవమృశ్య నృణాం స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః ఆవిర్హితస్త్వనుయుగం సహి సత్యవత్యాం వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం పూర్భిర్మయేన విహితాభిరదృశ్యతూర్భిః లోకాన్ ఘ్నతాం మతి విమోహమతి ప్రలోభం
వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం యర్హ్యాలయేష్వపి సతాం న హరే కథా స్యుః యర్యాలయేష్వపి సతాం న హరేః కథా స్యుః పాషండినో ద్విజ జనా వృషలా నృదేవాః పాషండినో ద్విజజనా వృషలా నృదేవాః స్వాహా స్వధా వషడితి స్మ గిరో న యత్ర స్వాహా స్వధా వషడితి స్మ గిరో న యత్ర శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే సర్గే తపోహమృషయో నవయే ప్రజేశాః సర్గే తపోహమృషయో నవయే ప్రజేశాః స్థానే చ ధర్మమఖమన్వమరావనీశాః స్థానే చ ధర్మమఖమన్వమరావనీశాః అంతే త్వధర్మ పరమన్యువశాసురాద్యాః అంతే త్వధర్మ పరమన్యువశాసురాద్యాః మాయా విభూతయ ఇమాః పురుషక్తిభాజః మాయా విభూతయ ఇమాః పురుషక్తిభాజః విష్ణోర్ను వీర్యగణనాం కతమోర్హతీహ విష్ణోర్ను వీర్యగణనాం కతమోర్హతీహ యః పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి యః పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి చ స్కంభయస్వరహసా స్ఖలతా త్రిపృష్టం చ స్కంభయస్వరహసా స్ఖలతా త్రిపృష్టం యస్మాత్ త్రిసామ్య సదనాదురుకంపయానం యస్మాత్ త్రిసామ్య సదనాదుర్కంపయానం నాంతం విదామ్యహమమీమునయోగ్రజాస్తే నాంతం విదామ్యహమమీమునయోగ్రజాస్తే మాయాబలస్య పురుషస్య కుతో పరేయే మాయాబలస్య పురుషస్య కుతో పరేయే గాయన్ గుణాన్ దశశతానన ఆదిదేవః గాయన్ గుణాన్ దశశతానన ఆదిదేవః శేషోధునాపి సమవస్యతి నాస్య పారం శేషోధునాపి సమవస్యతి నాస్య పారం యేషాం స ఏవ భగవాన్ దయయేదనంతః येषां स एव भगवान् दययेदनन्तः సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకం सर्वात्मनाश्रितपदो यदि निर्व्यलीकम् తే దుస్తరామతి తరంతి చ దేవమాయాం ते दुस्तरामवितरन्ति च देवमाया నైషాం మమాహమితి ధీః శశ్రుగాలభక్ష్యే नैषाम् ममाहमिति धीश्वशृगालभक्ष्ये వేదాహమంగపరమస్య హి యోగమాయాం वेदाहमङ्गपरमस्य हि योगमाया యూయం భవశ్చ భగవానథ దైత్యవర్యః यूयम् भवश्च भगवानथ दैत्यवर्या పత్నీ మనోः స చ మనుశ్చ తదాత్మజాశ్చ पत्नी मनोः स च मनुश्च तदात्मजाश्च ప్రాచీన బర్హిరుభురంగ ఉత ధ్రువశ్చ प्राचीनबर्हिरुभुरङ्ग उत ध्रुवश्च ఇక్ష్వాకురైలముచుకుంద విదేహగాధి
ఇక్ష్వాకురైలముచుకుంద విదేహగాధి రఘ్వంబరీష సగరాగయనాహుషాద్యాః రఘ్వంబరీష సగరాగయనాహుషాద్యాః ఇక్ష్వాకురైలముచుకుంద విదేహగాధి రఘ్వంబరీష సగరాగయనాహుషాద్యాః ఇక్ష్వాకురైలముచుకుంద విదేహగాధి రఘ్వంబరీష సగరాగయనాహుషాద్యాః మాంధాత్రలర్కశతధన్వనురంతి దేవాః మాంధాత్రలర్కశతధన్వనురంతి దేవాః దేవవ్రతో బలిరమూర్తరయో దిలీపః దేవవ్రతో బలిరమూర్తరయో దిలీపః సౌభర్యుతం కశి విదేవల పిప్పలాద సౌభర్యుతం కశి విదేవల పిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణాః సారస్వతోద్ధవ పరాశర భూరిషేణాః సౌభర్యుతం కశి విదేవల పిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణాః సౌభర్యుతం కశి విదేవల పిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణాః ఏన్యే విభీషణ హనుమదుపేంద్ర దత్త ఏ విభీషణ హనుమదుపేంద్ర దత్త పార్థార్ష్టిషేణ విదురశ్రుత దేవవర్యాః పార్థార్ష్ణిషేణ విదురశ్రుత దేవవర్యాః తే వై విదంత్యతి తరంతి చ దేవమాయాం తే వై విదంత్యతి తరంతి చ దేవమాయాం స్త్రీశూద్రహూణశవరా అపి పాపజీవాః స్త్రీశూద్రహూణశబరా అపి పాపజీవాః యద్యద్భుత క్రమపరాయణశీల శిక్షాః యద్యద్భుత క్రమపరాయణశీల శిక్షాః తిర్యగ్జనా అపి కిము శ్రుతధారణాయే తిర్యగ్జనా అపి కిము శ్రుతధారణాయే శశ్వత్ ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శశ్వత్ ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శుద్ధం సమం సదసతః పరమాత్మతత్వం శుద్ధం సమం సదసతః పరమాత్మతత్వం శబ్దో నయత్ర పురుకారకవాన్ క్రియార్థో శబ్దో నయత్ర పురుకారకవాన్ క్రియార్థో మాయాపరైత్యభిముఖే చ విలజ్జమానా మాయాపరైత్యభిముఖే చ విలజ్జమానా తద్వై పదం భగవతః పరమస్య పుంసో తద్వై పదం భగవతః పరమస్య పుంసో బ్రహ్మేతి యద్విదురజస్ర సుఖం విశోకం బ్రహ్మేతి యద్విదురజస్ర సుఖం విశోకం సధ్రియం నియమ్యయతయోయమకర్త హేతిం సత్యం నియమ్యయతయోయమకర్త హేతిం జహ్యుస్వరాడివ నిపానఖనిత్రమింద్రః జహ్యుస్వరాడివ నిపానఖనిత్రమింద్రః సశ్రేయసామపి విభుర్భగవాన్ యతోస్య సశ్రేయసామపి విభుర్భగవాన్ యతోస్య భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధిః భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధిః దేహే స్వధాతు విగమేను విశీర్యమాణే దేహే స్వధాతు విగమేను విశీర్యమాణే యో మే
వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతేజః వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతేజః సోయం తే భిహితస్తాత సోయం తే భిహితస్తాత భగవాన్ విశ్వభావనః భగవాన్ విశ్వభావనః సమాసేన హరేర్నాన్యత్ సమాసేన హరేర్నాన్యత్ అన్యస్మాత్ సదసచ్చయత్ అన్యస్మాత్ సదసచ్చయత్ ఇదం భాగవతన్నామ ఇదం భాగవతన్నామ యన్మే భగవతోదితం యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్విపులీకురు త్వమేతద్విపులీకురు యథాహరౌ భగవతి యథాహరౌ భగవతి నృణాం భక్తిర్భవిష్యతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిలాధారే సర్వాత్మన్యఖిలాధారే ఇతి సంకల్ప్య వర్ణయ ఇతి సంకల్ప్య వర్ణయ మాయాం వర్ణయతో ముష్య మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః ఈశ్వరస్యానుమోదతః శృణ్వత శ్రద్ధయా నిత్యం శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి మాయయాత్మానముహ్యతి ఇతి శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయస్కంధే సప్తమోऽధ్యాయః సప్తమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. కరణకార్యహేతువగు కంజదలాక్షుని కంటే నన్యులెవారును లేరు తండ్రి. భగవంతునంతుని విశ్వభావనోదారుని సద్గుణావళుదాత్తమతి కొనియాడకుండినన్ చేరవు చిత్తముల్ ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మమున్ అని ఆ బ్రహ్మగారు తన పుత్రుడైనటువంటి నారద మహర్షికి పరమేశ్వరుని యొక్క సద్గుణాలను గొప్ప మనస్సుతో కొనియాడకుండా ఉన్నట్లయితే, ఆ గుణవైభవాన్ని తెలుసుకోకుండా ఉన్నట్లయితే ప్రకృతికి అతీతమైన నిర్గుణ పరబ్రహ్మము వైపుకు మన చిత్తము చేరదయ్యా అన్న తత్వాన్ని, ఉపనిషత్ సారాన్ని దేన్నైతే ఉన్నదో దానిని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా అత్యద్భుతమైనటువంటి ఆ ద్వితీయ స్కంధంలోని సప్తమాధ్యాయంలో ఆ సప్తగిరీషుని సాక్షిగా మనం చక్కగా ఆలకించాం. నిరంతరము ఆ భాగవత అమృత రసాస్వాదన జరిగే విధంగా, అది మనకి తెలిసే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని భక్తితో ప్రార్థిస్తూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.